కేఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. మనకి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహచారము ఎలా ఉన్నాయి, ఏ రాశుల్లో ఉన్నాయి మనం చూద్దాం. ముందుగా శని వక్రించి మీనరాశిలో, రాహువు మరి కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, గురుడు మనకి డిసెంబర్ 5 వరకు కర్కాటక రాశిలో, తర్వాత ఈ యొక్క శుక్రుడు తులారాశిలో, రవి, కుజ, బుధ, ఆ తర్వాత ఈ గ్రహాలన్నీ కూడా మీకు ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉండడం జరిగింది. అలాగే శుక్రుడు కూడా 26వ తేదీ దాటిన తర్వాత మనకి నవంబర్ నెలలో వృశ్చిక రాశిలోకి వచ్చినాయి. అంటే ఫైనల్గా మనకి రవి, బుధ, శుక్ర, కుజ గ్రహాలన్నీ కూడా మనకి ఇందులో ఉన్నాయి, వృశ్చిక రాశిలో ఉన్నాయన్నమాట. ముందుగా మనం అమ్మవారిని ప్రార్థిద్దాం. హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక భాషమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవతాయ నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇవన్నీ కూడా ఒక దశలో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ముగింపు దశకు వస్తాయన్నమాట. చాలామంది ఆ కారణంగా విడిపోయినటువంటి భార్యాభర్తలు, కొట్లాడుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా కౌన్సిలింగుల్లో కాస్త ఒక దారికి వస్తాయన్నమాట. ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ఆదాయాలు బ్రహ్మాండంగా ఈ యొక్క రాశి వారికి పెరుగుతాయి. కొత్త కొత్త వస్త్రాలు కొనుక్కుంటారు, నూతన పుస్తకాలు కొనుక్కుంటారు, అలాగే కొత్త బంగారాలు ఇవన్నీ కూడా కొనుక్కోవడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే విద్యార్థులంతా కూడా మీకు బ్రహ్మాండంగా చదవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క మనకి అత్తగారులతో గొడవలు, ఆడపడుచులతో గొడవలు ఇవి అధికంగా ఉంటాయి. ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి సబ్సిడీలు, లాభాలు ఇవన్నీ కూడా జరగడం జరుగుతాయి. అదేవిధంగా మేనమామలతో కాస్త ఇబ్బందులు, అలాగే మీ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్, ఒకటి మాట్లాడితే మరొకటి మాట్లాడడం, వేరే రకంగా అర్థం చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా, కన్యారాశి వారికి మీరు చక్కగా అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. కొత్త కొత్త నూతన స్నేహితులు మీకు పరిచయం అవుతుంది. కొత్త కొత్త వ్యాపారాలు మీకు వేరే వాళ్ళు చెప్పడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి వేరే వేరే ఊర్లకు వెళ్ళడము, అక్కడ లేనిపోని విషయాల్లోకి వేలు పెట్టడము, అపనిందల పాలవ్వడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అందువలన బంధువు మిత్రులతో చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే జ్యోతిష్యం మీద ఆసక్తి, దేవాలయాల మీద ఆసక్తి ఈ రాశి వారికి పెరుగుతుంది. ఉద్యోగాలు రావడం లేదండి అని బాధపడుతున్నటువంటి కన్యారాశి వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. కొత్త కొత్త అప్లికేషన్స్ పెట్టుకోవడము, ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం జరుగుతుంది. ఇకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య కాస్త ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వులని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే మహాకాళి మంత్ర జపాన్ని, అనుష్ఠానాన్ని మీరు మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.